నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నిన్న ఉస్మాన్ హదీ, షరీఫ్ ఉస్మానీ హదీ అనే ఒక వ్యక్తి ఎవరైతే షేక్ హసీనాని గద్దె దించడంలో కీలక పాత్ర వహించాడో ఉస్మాన్ హదీ మరణించాడన్న వార్త నేపథ్యంలో అతనిపైన డిసెంబర్ 12వ తేదీన అటాక్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారు. అతని సింగపూర్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్సను అందించారు. అండ్ ఆయన ఉస్మాన్ హదీ చివరిగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త విన్న వెంటనే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను రైట్ యాంగిల్లో. అందులో బంగ్లాదేశ్లో పరిస్థితి రోజు రోజుకు చాలా దారుణంగా తయారవుతుందని నేను చెప్పడం జరిగింది. అండ్ అదే రోజు ఈ ఉస్మాన్ హదీ మరణించిన వార్త కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్లో పరిస్థితి మళ్ళీ ఒక సెన్సిటివ్ వాతావరణం నెలకొంది. నేను కొంతమంది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో మాట్లాడే ప్రయత్నం చేశాను. గతంలో నేను బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు అనేక మంది హిందువులతో మేము మాట్లాడడం జరిగింది, నేను మామిడి గిరిధర్ గారు. సో అందులో కొంతమందితో నేను ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు చెబుతున్న విషయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా హిందూ సమాజం అంతా కూడా భయాందోళనలో ఉన్నారు. బంగ్లాదేశ్ మొత్తం ఎక్కడ ఎప్పుడు ఎటువంటి దాడి ఎవరిపై జరుగుతుందో తెలియని ఒక దిక్కుతోచని స్థితి నెలకొంది. నిన్ననే ఈ ఉస్మాన్ హదీ చనిపోయిన ప్రకటన చేసినటువంటి కొన్ని గంటల్లోనే భాలుకా జిల్లాలోని మైమెన్ సింగ్ అనే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి, అతని పేరు దీపు చంద్రదాస్ అనే వ్యక్తి, హిందువు. అతను మహమ్మద్ ప్రాఫెట్ని దూషించాడు లేదా ఇస్లాంకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశాడు అన్న నెపంతో ఒక బ్లాస్ఫమీ అంటారు వాళ్ళు. అంటే ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మన దగ్గర కూడా అట్లాంటి నినాదాలు వస్తూ ఉంటాయి. సర్ తన్సే జుదా అని, అంటే తలని మొండాన్ని వేరు చేయాలి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటారు. సో బ్లాస్ఫమీ కింద ఆ దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని దారుణంగా అతి కిరాతకంగా చంపేశారు. చంపేయడమే కాదు, ఆ విజువల్స్ చూస్తుంటే చాలా భయానకంగా ఉన్నాయి. ట్విట్టర్లో వచ్చినటువంటి విజువల్ ఉంది. ఆ విజువల్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ని నేను పొందుపరుస్తాను. కొంచెం వ్యూవర్స్ డిస్క్రిప్షన్ తోటి వాటిని చూడాలి, అంటే చిన్నపిల్లలకి చూపించకండి. నిజంగా అంత భయంకరంగా ఉంది. చనిపోయిన శవం మీద కాళ్లతో తొక్కుతున్నటువంటి పరిస్థితి, ఎగిరి దుంకుతున్నటువంటి పరిస్థితి. అండ్ అంతేకాదు, ఇంకొన్ని విజువల్స్ చూస్తేనైతే అందులో వాళ్ళు ఆ చనిపోయిన శవాన్ని చెట్టుకు కట్టేసి కాల్చేశారు. ఇంత కిరాతకంగా ఒక పైశాచిక ధోరణిలో హిందువుల పైన మారణకాండ జరుగుతూ ఉన్నా ఎవరూ నోరు మెదపట్లేదు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అసలు ఏమీ జరగట్లేదు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఇంకోవైపు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల వాతావరణాన్ని ఇంకాస్త ఒక ఘర్షణాయుతంగా మార్చే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. హింసాత్మకమైన ధోరణిలోకి బంగ్లాదేశ్ను తీసుకెళ్తూ ఉన్నారు. ఇక అటు భారత వ్యతిరేకత చెప్పనక్కర్లేదు. హిందువులపైన వ్యతిరేకత ఉంది, భారత్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. భారత్ పైన వ్యతిరేకతని అన్ని పార్టీలు చెప్తూ ఉన్నాయి. అటు మన భారత ఎంబసీ పైన దాడి జరిగింది. అండ్ ఎంబసీ మీద దాడి జరగడమే కాదు, వీసా కార్యాలయాన్ని ఇప్పుడు మూసివేశారు. భారత్కి సంబంధించి అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వీసా కార్యాలయాన్ని మూసివేశారు. అండ్ అక్కడ ఉన్నటువంటి దౌత్యాధికారులు అందరూ కూడా చాలా వరకు ఎప్పుడైనా సరే భారత ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిన వెంటనే భారత్కి వచ్చే విధంగా వాళ్ళంతా సిద్ధం చేసుకొని కూర్చున్నారనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం. అండ్ అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో అయితే బంగ్లాదేశ్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి భారతీయులు ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా తక్షణమే వెనక్కి రావాలని భారత ప్రభుత్వం అనధికారికంగా సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అనఫిషియల్గానే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎంబసీ నుంచి వెళ్ళిపోయిందని సమాచారం. కొంతమంది వ్యాపారవేత్తలతో కూడా నేను మాట్లాడాను. అండ్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ క్లాస్ సిటిజన్ అనే కంటే ఇంకంతకంటే దారుణంగా ఎటువంటి హక్కులు లేవు. ఎవరిపైన కూడా ఒక చిన్న మాట కూడా అనడానికి వీల్లేదు. వాళ్ళు తిడితే పడాలి, వాళ్ళు కొడితే పడాలి, అంతేగాని ఒక మాట కూడా ఎదిరించి మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడితే ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా ధ్వంసం చేసే విధంగా, వాళ్ళందరినీ కూడా చంపేసే విధంగా ఒక సీరియస్ వాతావరణం బంగ్లాదేశ్లో నెలకొని ఉంది. హ్యూమన్ రైట్స్ గురించి ప్రపంచ దేశాల్లో మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా, మానవ హక్కులు అని. హిందువుల మానవ హక్కుల గురించి కూడా ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. సరే, మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆయన వాణిని వినిపించే ఒక ప్రయత్నం చేశాడు. బ్యూరో ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి దీపన్ మెత్రా అనే ఒక వ్యక్తి, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో గత డిసెంబర్ నెలలో నవంబర్ చివరి వారంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ఉంది. అందులో ఆయన
చెప్పిన విషయాలు ఏంటంటే చాలా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నటువంటి నంబర్స్ ఇవి. 2024 ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే ఆగస్ట్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు జరిగినటువంటి ఉదంతాలు, అంటే హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులని అన్నింటినీ కూడా పేపర్ కట్టింగ్స్ని లేకపోతే న్యూస్ పేపర్స్లో రిపోర్ట్ అయినటువంటి స్టోరీస్ని క్రోఢీకరించి ఒక నెంబర్స్ని ఆయన యునైటెడ్ నేషన్స్లో చెప్పారు. ఆ నెంబర్స్ ఏంటంటే మైనార్టీలు అంటే హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళు 183 మంది మరణించారు. అండ్ 1655 మంది గాయాల పాలయ్యారు. 173 కిడ్నాపింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మనిషే కనిపించకుండా వెళ్ళిపోయాడు. సో అతన్ని చంపి ఎక్కడ పూర్తి చేస్తారో ఎక్కడ చేస్తారో తెలియదు, శవం కూడా దొరకలేదో లేకపోతే ఎత్తుకుపోయారో తెలియదు. సో అవి 173 కేసులు. అండ్ 219 రేపులు జరిగాయి, ఆడవాళ్లపైన అత్యాచారాలు జరిగాయి. 78 ఫోర్స్ఫుల్లీ కన్వర్జన్ కేసెస్ ఉన్నాయి, అంటే ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినటువంటి కేసులు ఉన్నాయి. 432 అటాక్స్ ఉన్నాయి, టెంపుల్స్ పైన లేకపోతే ఈ చర్చిల పైన లేకపోతే గురుద్వారాల పైన దాడులు చేశారు. 432 కేసులు ఉన్నాయి. అండ్ మందిరాలు 99 మందిరాల్ని కూల్చేశారు. 1412 ఇళ్లను తగలబెట్టారు, ధ్వంసం చేశారు. 875 బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడి చేశారు, అంటే వ్యాపార సముదాయాల మీద దాడి చేశారు. 49 మంది ఆర్టిస్టులు, సింగర్లు, ఎవరైనా సరే కళాత్మకమైనటువంటి రంగాల్లో ఉన్నారో వాళ్ళందరిపైన దాడులు జరిగాయి. 176 మంది టీచర్లని ఫోర్స్ఫుల్గా జాబ్స్ నుంచి తొలగించారు హిందువులు అన్న నెపంతో. అండ్ మొన్ననే చిట్టగాంగ్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని అదే పనిగా హింసిస్తే ఆయన బలవంతంగా రిజైన్ చేసినటువంటి పరిస్థితి, ఆయన మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఒక ప్రొఫెసర్ మీద. 356 మంది పోలీస్ ఫోర్స్ నుంచి వాళ్ళని వైదొలిగించారు, తీసేశారు. మొత్తానికి పోలీస్ ఫోర్స్ నుంచి 356 మందిని తొలగించారు. 92 కేసుల్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు 92 మందిని తొలగించారు. ఇవన్నీ రిపోర్ట్ అయిన కేసులు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి సంఘటనలు మాత్రమే. అవి కాకుండా అంటే రిపోర్ట్ కాకుండా ఉన్నటువంటి కేసులు ఇంకా ఎన్నున్నాయో మీరు లెక్కేసుకోవచ్చు. వందల మంది పైన దాడులు జరుగుతున్నాయి, వేల మంది నిరాశ్రయులవుతున్నారు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు, మానవ హక్కుల మాటే ఎవరు గుర్తెరగకుండా వాళ్ళ మీద హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఎవ్వరూ ఏం మాట్లాడట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మొహమ్మద్ యూనస్, నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచినటువంటి వ్యక్తి. నోబెల్ ప్రైజ్ గెలిచింది, నోబెల్ లారెట్ మొహమ్మద్ యూనస్ చాలా అద్భుతంగా పనిచేస్తాడు, చాలా చదువుకున్నవాడు, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఇక ఎలక్షన్ వాతావరణం గురించి చెప్తాను. ఎలక్షన్లో ఇప్పుడు నేను కొంతమందితో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్స్ జరిగితే ఒక సుస్థిర ప్రభుత్వం ఏమైనా ఏర్పడితే ఒక పాలసీ అనేది ఉంటుంది. అసలు అక్కడ పాలసీయే లేకుండా ఇప్పుడు ఉంది పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి కూడా 2024 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా పరిస్థితి అసలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఏదో ఒక తాత్కాలికమైనటువంటి ప్రభుత్వం ఇది మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో. వాళ్ళకంటూ ఒక పాలసీ ఉండదు, ఒక పార్టీ అనేది ఏమీ లేదు, అక్కడ పాలసీ లేదు, విదేశాంగ విధానం ఎలా ఉండాలో తెలియదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ గవర్నెన్సే లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవి. ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడితే, ఎలక్షన్స్ జరిగి ఒక ప్రభుత్వం ఏర్పడితే కొంతమేర ఒక ఉపశమనం కలిగే అవకాశం ఉందని అక్కడ హిందువులు కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఉదంతాలు చూస్తూ ఉంటే, దాడులు చూస్తూ ఉంటే, ఇండియాకి వ్యతిరేకమైనటువంటి నినాదాలు, విధానాలు అండ్ నిరసనలు చూస్తూ ఉంటే వాళ్ళు అనేది ఏంటంటే ఈ ఎలక్షన్స్ జరగకుండా చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది అని. డిసెంబర్ 25వ తేదీన ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ బంగ్లాదేశ్లో అడుగు పెట్టబోతున్నాడు. అంటే అంతకుముందంతా ఆయన ఎగ్జైల్లో ఉన్నాడు, బంగ్లాదేశ్ విడిచిపెట్టి బయటకు వెళ్ళి ఎక్కడొక్కడో బతుకుతూ ఉన్నాడు షేక్ హసీనా ఉన్నంతకాలం. ఇప్పుడు ఆయన రిటర్న్ వస్తూ ఉన్నాడు క్రమము. అతను రిటర్న్ వచ్చి కొంచెం BNP పార్టీ తరఫున ఆయన నిలబడి హిందువుల సంరక్షణ గురించో లేకపోతే మిగతా వాటి గురించో ఒక స్టాండ్ తీసుకుంటే, ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే ఆయన తీసుకునే విధానాన్ని బట్టి కూడా రాజకీయాలు మారతాయేమో అన్న ఒక ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో BNP కొంతమేర సాఫ్ట్ కార్నర్ని ప్రదర్శిస్తోంది అనేది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మాట. షేక్ హసీనా ఉన్నంతకాలం ఆమె BNP పూర్తిగా నెగటివ్గానే ఉంది, బట్ ఇప్పుడు BNP కొంత పాజిటివ్గా ఉంది. బట్ జమాతే ఇస్లామీ మిగతా సంస్థలన్నీ కూడా భారత వ్యతిరేక ధోరణిని, హిందూ వ్యతిరేక ధోరణినే కొనసాగిస్తూ వస్తున్నారు. సో అందుకే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే, ఒకవేళ ఎలక్షన్ నిర్వహిస్తానని మొహమ్మద్ యూనస్ ప్రకటించాడు, కానీ లోపల ఎలక్షన్ జరగకుండా
ఎట్లా అడ్డుకుంటున్నాడు, ఇటువంటి విద్రోహ శక్తుల్ని ప్రేరేపించి అండ్ ఇక్కడ ఒక హింసాయుత వాతావరణం బంగ్లాదేశ్లో నెలకొన్నంత కాలం మహమ్మద్ యూనస్ హ్యాపీగా తన పవర్ని ఎంజాయ్ చేయొచ్చు అనేది మహమ్మద్ యూనస్ కుట్రగా కూడా అభివర్ణిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా ఎలక్షన్స్ జరగకుండా చేసే ఒక ప్రయత్నమా అని కూడా అనిపిస్తోంది. సో భారత ప్రభుత్వం కూడా దీంట్లో ఇంటర్వ్యూని అవ్వాల్సిన అవసరం కనబడుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల గురించి ఎవడూ మాట్లాడట్లేదు. మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న జాతీయవాద ప్రభుత్వం అన్నా కనీసం మాట్లాడాలి, హిందువుల గురించి మాట్లాడాలి అనే ఒక బాధని మనమందరం పంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అట్లీస్ట్ మనం మన పూజా కార్యక్రమాల్లో, మన ప్రార్థనా మందిరాల్లో, మనం చేస్తున్నటువంటి అర్చనల్లో, పూజల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ అట్లీస్ట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన సోదరులు, మన సోదరీమణులు, మన హిందువులు బతకాలని, వాళ్లకు శక్తియుక్తుల్ని ఆ జగన్మాత ప్రసాదించాలని మనమందరం కోరుకునే ప్రయత్నం అన్న చేద్దాం. అండ్ ప్రభుత్వం సివిలైజ్డ్ వరల్డ్ గురించి, మన నాగరికత, ప్రాచీన నాగరికత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాచీన నాగరికతలో భాగమైనటువంటి మన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సంస్కృతిని కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జియోగ్రఫికల్ బౌండరీ మాత్రమే కాదు, అంటే కేవలం భౌగోళికమైనటువంటి సరిహద్దుగా బంగ్లాదేశ్ని చూడకూడదు. బంగ్లాదేశ్ మన వంగదేశంలో భాగం, అది వంగదేశం అది. సో అట్లాంటి బంగ్లాదేశ్లో పరిస్థితిని మనం చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మనం ప్రభుత్వ పరంగా కూడా దీనికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. రియాక్ట్ అవ్వాలని మనం కోరుకుందాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అస్థిర వాతావరణాన్ని చక్కదిద్దడానికి కేవలం పాకిస్తాన్కో లేకపోతే బంగ్లాదేశ్లోని హిందువుల అదృష్టానికో వదిలివేయకుండా వాళ్ళ కోసం మనం కూడా ఏం ప్రయత్నాలు చేయాలో అవి చేయాలని మనం కోరుకుందాం. అండ్ ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు చేయాలి. మనం వ్యక్తిగతంగా వాళ్ళ బాగోగులు కోరుకొని మన పూజా క్రతువుల్లో వాళ్ళని భాగస్వాముల్ని చేసుకొని వాళ్ళ కోసం సంకల్పం తీసుకొని ఎంతో కొంత వాళ్ళకు మంచి జరగాలని కోరుకునే ప్రయత్నం అన్న చేద్దాం. సో ఓవరాల్గా నిజంగా నిన్నటి నుంచి నాకైతే కొంచెం భయంగానే ఉండింది. ఇక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితిని చూస్తుంటే రోజు రోజుకు క్షీణం అవుతోంది. నిజంగా చాలా దారుణంగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బాగుండాలని మనం కోరుకుందాం. అంతకు మించి మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. సో ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.